ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతల పాత్రను బయటపెట్టి అప్రూవర్ గా మారిపోతారని గత ఏడాది కాలంగా ప్రభుత్వ పెద్దలు, ప్రత్యేక దర్యాప్తు బృందం, సిట్ అధికారులను బతిమలాడుకుని జైలు గండం నుంచి తప్పించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో సిద్ధహస్తుడు విజయసాయిరెడ్డి. తన మాయమాటలతో కూటమి పెద్దలు, ముఖ్యంగా బీజేపీ అధిష్టానాన్ని ఏమార్చాలని చూసిన విజయసాయిరెడ్డి పప్పులు ఉడకకపోవడంతో యూటర్న్ తీసుకున్నాడు. లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పిన నోటితోనే తూచ్ అంటూ తన బాస్ జగన్ రెడ్డిని తప్పించాలని చూస్తున్నాడు. అయితే ఈడీ అన్ని విధాల ఉచ్చు బిగించడంతో త్వరలో అరెస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఇలా అకస్మాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడని ఆరా తీస్తే బోలెడంత ఆశ్చర్యకరమైన సంగతులే బయటకొస్తున్నాయి. వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి అరెస్టు భయంతో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. 5 ఏళ్ల పదవీ కాలం ఉన్నా తన పదవికి రాజీనామా చేస్తానని, బీజేపీ కోటలో తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని, లేదంటే ఇంకొకరిని నిలిపి బలం పెంచుకోవాలని గతంలో ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఢిల్లీ పెద్దల వద్ద మార్కులు కొట్టేసే ఆలోచనతో ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. అదే సమయంలో వైసీపీతో సంబంధాలు తెంచుకున్నానని నమ్మించేందుకు రాజకీయ సన్యాసం డ్రామాలు మొదలుపెట్టాడు. ఇలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వం తనను అక్కున చేర్చుకుంటాయని, వైసీపీలో నంబర్ 2గా పనిచేసిన తనకు ఆయా పార్టీల్లో అంతే అగ్రస్థానం దక్కుతుందని ఊహించాడు. టీడీపీ కాకపోయినా జనసేన లేదా బీజేపీల్లో చేరి చక్రం తిప్పొచ్చని, వైసీపీకి ఊతమిచ్చేలా మంత్రాంగం నడపవచ్చని చాప కింద నీరులా అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఢిల్లీ బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉండటం, ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మార్చడంలో విజయసాయిరెడ్డి దిట్ట అన్న విషయంపై బీజేపీ బడా నేతలకు అవగాహన ఉండటంతో వైసీపీ మాజీ ఎంపీ రాజకీయంగా ఏకాకిగా మిగిలిపోయాడు. చివరకు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందన్నట్టు వైసీపీ ఇచ్చిన ఎంపీ పదవి పోవడం, కొత్తగా పదవి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. రాజకీయాలకు టాటా అంటూ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్తో సహా అనేక అంశాల్లో వెనక్కి తగ్గుతున్నట్టు స్వయంగా ప్రకటించాడు.